హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా వీడియో చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్లెయిన్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసము ఇక్కడ 1.5 ఇంచి మనము క్లాత్ వదిలినాం కదా, ఈ క్లాత్ని ఇలా ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా మనం ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఈ చివరి వైపు వరకు అండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా సగానికి మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనము ఎక్కడైతే ఇక్కడ చిట్కా పెట్టుకున్నామో అక్కడ వరకు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ లైన్స్ అనేవి పెడతాయి. ఇప్పుడు డాట్స్ అనేది మనం వేసేసుకోవాలి. ఈ డాట్స్ లెంత్ వచ్చేసి ఏ సైజ్ వరకైనా అండి 4 ఇంచులు పెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఇటువైపు 4 ఇంచులు, అలాగే ఇటువైపును కూడా మనం రఫ్ చేసుకున్నాం కదా, ఇక్కడ లైన్ అనేది పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 4 ఇంచెస్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంతో ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా మనము చూడండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వేలుతో ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామంట. ఈ ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ ఇక్కడ నేను డాట్స్ అయితే వేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు డాట్స్ అనేది వేసేసుకుందాం. చూడండి, ఈ డాట్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంట. ఇప్పుడు ఇలాగే ఆపోజిట్ సైడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మెయిన్ డాట్ అండి. ఇలా డాట్ వేసేటప్పుడు ఇలా కొంచెం కరువుగా వేసుకోండి, అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది మూడో డాట్ కూడా మనము ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, దానిపైన స్టిచ్ పడేదాకా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకటైతే మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనము రెండో డాట్ కూడా వేసేసుకుందామండి. చూడండి, దీన్ని ఇలా ఆపోజిట్ సైడ్లో ఉండేటట్లు చూసుకొని దీన్ని కూడా మనము డాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ డాట్ వేసేటప్పుడు కొంచెం ఇలా కరువుగా తిప్పేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మూడో డాట్ కూడా వేసేసుకుందాము. చూడండి, మనకి రెండోది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఫ్రంట్స్ డాట్స్ చాలా నీట్గా వచ్చినాయండి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా డబుల్ క్లాత్ కావాలండి. దీన్ని చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని పైన పెట్టేసుకోవాలి. ఇలా 2 పీసులు మనం షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకొని చూడండి, ఈ పీసులు 2 పెట్టేసుకొని ఇలా పై వైపున మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ చివరున మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు
ఉంది కదా, అలాగే దీన్ని సేమ్ డైరెక్షన్లో వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలని. ఇప్పుడు దీన్ని ఇలా మరలా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఈ పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అంతే అండి, సేమ్ దీని చుట్టూ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మనము ఇలా కట్ చేసేయాలన్నమాట. చూడండి, దీన్ని కూడా మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయినాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మనము హ్యాండ్స్ అన్నమాట. ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇటు చివరన మనకి ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి మనం పెద్ద కుట్టు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలంట. ఈ పెద్ద కుట్టు ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ వేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి మనం పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా అలాగే అండి, సేమ్ ఇప్పుడు ఇది మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ అటాచ్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది తీసుకొని చూడండి మీకు ఇలా కట్ చేసుకోండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇలా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీనికి ఇది అని చెప్పేసి ఇప్పుడు ఒక క్రాస్ బెల్ట్ తీసుకొని ఎక్కడైతే మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, అటువైపు నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ డాట్ అనేది మన వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది సేమ్ అలాగే పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి అటువైపుకి ఫోల్డ్ చేయాలన్నమాట. ఒకటి వచ్చేసి మన వైపుకి, ఒకటి వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు ఇలా ఒకసారి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి మనము ఈ బ్యాక్ పార్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ సరి సమానంగా వస్తాయా లేదా అని చెప్పేసి ఇదైతే మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మనము కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసేసి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉక్సు పట్టి వేసుకుందామండి. ఇట్లా చూడండి, ఇలా 1 ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసి 1 ఇంచుకో లేకపోతే 1.5 ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసి మనము ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇది
ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేయాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ కాజా పట్టీని ఇలా ఒక క్లాత్ పెట్టుకొని దీనిపైన ఇంకో క్లాత్ ఇలా పెట్టేసుకొని దీన్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా మనం కుట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి కాజా పట్టి 1.5 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని దీన్ని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వేస్తానండి. చూడండి, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, అక్కడ ఒక చిన్న ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఈ పై వైపున కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి దీన్ని ఇలా మరలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేస్తున్నాం అండి. చూడండి, ఈ కాజా పట్టి వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి కింద వైపు ఉండాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు చూడండి సేమ్ అలాగే ఇలా లోపల వైపుకి మనము ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మనం రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా వేలుతో ఇలా పెట్టుకున్నారనుకోండి మనకి సమానంగా వస్తుందన్నమాట. నేను ఇక్కడైతే కాజాలు మిషన్లోనే వేసేస్తానండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు చేతితో కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కట్ చేసే ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని ఒకసారి ఈ హుక్స్ పట్టి తీసుకొని ఇలా మనం చూసుకోవాలన్నమాట. చూడండి, మనకి సరి సమానంగా అయితే వచ్చినాయి. ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ అన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజా పట్టి ఉంది కదా, ఈ ఫ్రంట్ది ఇది తీసుకొని ఇలా దీనికి జాయింట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర డబుల్ కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయింటింగ్ అన్నమాట. ఈ హ్యాండ్స్ జాయింటింగ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఇది మనకి బ్యాక్. చూడండి, ఇక్కడ తక్కువ వచ్చింది కదా, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇది తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో పెట్టేసుకొని మనం ఇక్కడి నుంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా కింది వైపు నుంచి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇటువైపు నుంచి మనము కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మరలా మనము డబుల్ కుట్ అనేది వేసేసుకోవాలి.
ఇప్పుడు మనము రెండో సైడ్ కూడా మనం హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కింది వైపులో ఫోల్డ్ చేసి ఇటువైపు నుంచి మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము డబుల్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఇవి రెండు సరి సమానంగా ఉన్నాయో లేదో చూసేసుకోవాలి. చూడండి ఇదైతే మనకి సరి సమానం వచ్చిందనమాట. ఒకవేళ ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తే మీరు ఇక్కడ సెంటర్లో డాట్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర కొంచెం పట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి సరి సమానంగా వచ్చినాయన్నమాట. ఇప్పుడు ఈ చివరి వైపున మనము కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైట్గా ఇలా ఈ ఖర్చుని ఇలా కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా మనము ఇలా చివరి వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము వచ్చేసి 24.5 అండి. ఇక్కడ చూడండి ఈ కాజాపట్టి ఉంది కదా, అక్కడి నుంచి ఇలా మనము 24కి మెజర్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్ అండి బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ కోసము. చూడండి ఇప్పుడు ఇక్కడికి మనకి 24.5 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉందో కొలవాలన్నమాట. చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 8 ఇంచులు ఉందన్నమాట. ఈ 8 ఇంచుల్ని మనము 4 భాగాలు చేయాలి. మనం 8 ఇంచులు 4 భాగాలు చేస్తే చూడండి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక భాగం వచ్చేసి మనకి 4 ఇంచులు, ఇప్పుడు ఒక్కో భాగం వచ్చేసి మనకి 2 ఇంచులు వస్తుందన్నమాట. ఇది ఎంతన్నా మిగిలినండి, దాంట్లో మనము 4 భాగాలను చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక భాగం ఎంత వచ్చింది, 2 వచ్చింది కదా, 2 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఈ 5 ఇంచెస్ని ఇక్కడ పెట్టేసుకొని చూడండి ఇక్కడ ఎక్కడైతే మనకి చట్కా వేసుకుంటామో ఇక్కడికి కరెక్ట్గా మనము ఇలా లైన్ వేసుకొని దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక్క భాగం ఎంత వచ్చింది, 2 వచ్చింది కదా, ఈ 2ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ కూడా మనము చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనము 2 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా మనము లైన్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చట్కా వరకు మనము ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నారనుకోండి మనకి సైడ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5 ఇంచెస్. ఈ 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్కి మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఒక 2-3 కుట్లు వేసేసుకుంటే మనకి ఎప్పుడన్నా వాళ్ళకి టైట్ అనిపించినప్పుడు వాళ్ళు కుట్లు ఇప్పుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు నేను మీకు కొలిచి చూపిస్తాను నడుము ఎంత వచ్చిందో. చూడండి ఇలా కాజా పట్టి వదిలేసి ఇక్కడి నుంచి మనము కొలుచుకోవాలన్నమాట. చూడండి మనకి కరెక్ట్గా 24.5 వచ్చిందనమాట. ఇప్పుడు మనము పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకుందాము.
నేను ఆల్రెడీ ఇలా పైపింగ్కి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఆపోజిట్ కలర్లో వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ ఉక్స్ పట్టి ఉంది కదా అటువైపు నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఏది కూడా క్లాత్ లాగకూడదు అనమాట. ఊరికి ఎలా పెట్టేసుకున్నామా అని చెప్పేసి ఇలా పెట్టేసుకొని కుట్టుకున్నారనుకోండి మనకు పైపింగ్ కూడా నీట్గా సన్నగా కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాది కట్ చేసేయాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పోకులు వస్తే కూడా మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేయాలన్నమాట. దీన్ని ఇటు ఇది లోపల వైపు ఇది ఇట్లా మరలా ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మీరు ఎంత సన్నగా కావాలనుకుంటారో అంత సన్నగా ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా చేత్తో మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకి డోరీ కూడా అవసరం లేదండి. ఇలా నిదానంగా మనము ఇలా కొద్దిగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి డోరీ పైపింగ్ మాదిరిగా నీట్గా వస్తుందన్నమాట. ఈ పైపింగ్ మహిమ అంతా మన చేతుల్లోనే ఉందండి. మనం ఎంత సన్నగా అయితే ఇక్కడ ఫోల్డ్ చేస్తామో అంతే సన్నగా మనకి పైపింగ్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చివరి వైపున ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి మనకి పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో, అలాగే చూడండి ఇటువైపు కూడా మనకి ఎంత నీట్గా అయితే వచ్చిందో. చూడండి మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. ఓకే ఫ్రెండ్స్.